శ్రీమాత్రి నమః. ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం. మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. వాళ్లే పట్టుకెళ్ళి ఇస్తారు, ఆయన చేత్తో చేస్తాడు. ఇలా చేస్తుండగానే గడ్డగట్టేస్తుంది. ఈగ కాని చీమ కాని వాలదు. ఇప్పటికీ ఆయుర్వేద వైద్యులు ఏదైనా ఔషధం తయారు చేయాలి అంటే పరమ ప్రాచీనమైన ఆవు నెయ్యి కావాలి అంటే త్రిశూరు క్షేత్రానికి వెళ్ళి తెచ్చుకుంటారు. అదే నెయ్యి ఆకు దొన్నెలో ఇంత ముద్ద వేసి మనకి ప్రసాదం ఇస్తారు. ఇలా చేతిలో పట్టుకోగానే కరిగిపోతుంది. త్రిశూరు క్షేత్రంలో ఆవు నెయ్యి అభిషేకం ఒక ప్రత్యేకత. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి విషయంలో హుండీ ప్రత్యేకత. ఆపదముక్కులవాడని ఎవరైనా సరే ఆ స్వామిని ఒక్కసారి ఎక్కడ ఉండి తలుచుకోండి, కాపాడతాడు. ఆపదముక్కులవాడని పట్టుకెళ్ళి హుండీలో వేస్తూ ఉంటారు. ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్కటి ప్రఖ్యాతి వహిస్తూ ఉంటుంది. అంత మాత్రం చేత మిగిలినవి ప్రఖ్యాతి లేనివని నిర్ధారించకూడదు, కానీ ఒక్కొక్కటి ప్రఖ్యాతిగా ఉంటుంది. అన్నవర క్షేత్రానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో ఒక ప్రధానమైనటువంటి ప్రత్యేకత స్వామివారి వ్రతం. సత్యనారాయణ స్వామివారి వ్రతం అంటే అంత ప్రఖ్యాతి వహించింది. కొంగు బంగారం. కొత్తగా పెళ్లి చేసుకోనివ్వండి, ఆ కొంగుముడితోటే దేవాలయానికి వచ్చేసి వ్రతం చేసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. ఎక్కడైనా గృహప్రవేశం చేయనివ్వండి, సత్యనారాయణ వ్రతం. ఉద్యోగం వచ్చింది, సత్యనారాయణ వ్రతం. ఏదో ఓ వాహనం కొనుక్కున్నాడు, సత్యనారాయణ వ్రతం. ఏదో మనసు చీకాకుగా ఉంటోంది, కలిసి రావట్లేదు, సత్యనారాయణ వ్రతం. కలిసి వచ్చింది, సత్యనారాయణ వ్రతం. బాధగా ఉంది, సత్యనారాయణ వ్రతం. సంతోషంగా ఉంది, సత్యనారాయణ వ్రతం. దేనికైనా ఔషధం సత్యనారాయణ వ్రతం. అంత ప్రఖ్యాతి పొందింది. ఏ కారణం లేకుండా ఎలా ప్రఖ్యాతి పొందుతుంది? అసలు ఈ క్షేత్ర వైభవం అటువంటిది. అందుకే ఆ వ్రతం గురించి నేను ప్రస్తావన చేస్తాను మీతోటి. ఈ క్షేత్రానికి ఉన్నటువంటి పరమాద్భుతమైనటువంటి విశేషాలలో 3 శక్తి స్వరూపాలు ఈ దేవాలయం యొక్క ప్రాంగణం పైకెక్కే వరకు కాపు కాస్తూ ఉండడం ఒక విశేషం. కింద నేరెళ్ళమ్మ తల్లి, ఆమె ఇవాళ గ్రామదేవతగా ఉంది. ఆవిడికి వైశాఖ మాసంలో బహుళపక్షంలో షష్ఠి నాడు ప్రారంభం ఉత్సవాలు. చతుర్దశి నాడు జాగరణ చేస్తారు. అమావాస్య నాడు చేసేటటువంటి ఉత్సవంతో పూర్తయిపోతుంది. 8 రోజులు గరగలు ఊరేగిస్తారు. చైత్రమాసంలో వచ్చేటటువంటి బహుళపక్షంలో షష్ఠి తిథి నుంచి అమావాస్య పర్యంతం కింద ఉన్నటువంటి కనకదుర్గమ్మకి విశేషమైనటువంటి ఉత్సవాలు. ఆవిడికి కూడా అంతే. చతుర్దశి నాడు జాగరణ, అమావాస్యతో ఉత్సవాలు పూర్తవుతాయి. అంత వైభవాన్ని వహించినటువంటి తల్లి ఆ నేరెళ్ళమ్మ. అసలు ఈ కొండ ఎక్కడ ఉన్నది అన్న విషయంలో అనుమానం వస్తే మహానుభావుడు ఆ ఇనుగంటి వెంకట రామనాయుని దొరగారికి, ఈరంకి ప్రకాశరావు శర్మ గారికి ఇది ఈ రత్నాచలము, ఇది రత్నగిరి అని అంచనా దొరకడానికి అవకాశం ఇచ్చింది ఎవరు అంటే నేరెళ్ళమ్మ తల్లి. ఎందుకంటే ఆ తల్లి కొమరగిరిలో ఉండేదిట. ఇక్కడ కొండ లేదు, రత్నాలు లేవు, నేను రత్నగిరి ఎక్కడుంటుందో అక్కడికి వెళ్ళిపోతానని ఆ తల్లి బయలుదేరి వచ్చి ఇక్కడ నిలబడింది అంటారు పెద్దలు. ఆవిడ ఇక్కడికి వచ్చి నిలబడింది కాబట్టి ఇది రత్నగిరి అని గుర్తుపట్టారు. అటువంటి నేరెళ్ళమ్మ తల్లి గ్రామదేవతగా ఉండి కొండ కింద రక్షణ చేస్తూ ఉంటుంది. నేరెళ్ళమ్మ తల్లిని దాటి కొండ మీద 4 మెట్లు ఎక్కారనుకోండి, కనకదుర్గమ్మ తల్లి దర్శనమిస్తుంది. కనకదుర్గ అంటే బంగారు స్వరూపిణి అని, విజయవాడ కనకదుర్గమ్మ అని పిలుస్తాం మనం. కనకదుర్గమ్మ ద్విభుజి, 2 చేతులతో ఉంటుంది. అనంతలక్ష్మీ సత్యవతీదేవి కూడా అంతే. ఒక చెయ్యి ఇలా చాపి ఉంటుంది, ఒక చేత్తో అభయహస్తం. ఆ తల్లి లోకాన్నంతటినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటుంది. ఇలా పద్మాన్ని పట్టుకుని ఉంటుంది. అలాగే కింద ఉన్నటువంటి కనకదుర్గమ్మ తల్లి కూడా 2 చేతులతో ఉంటుంది. ఒక చెయ్యి ఇలా చాపి ఉంటుంది, ఒక చేతిలో ఖడ్గాన్ని పట్టుకొని ఉంటుంది. దుర్గాదేవి ఎక్కడైనా ఉంది అంటే వాళ్ళ అదృష్టవంతులు. అన్నవర క్షేత్రానికి ఉన్నటువంటి వైభవం ఏమిటో తెలుసా? బహుశः నాకు తెలిసినంత వరకు ఎక్కడా ఇటువంటి క్రమం ఉండదు. ఒకటి, ఆ శక్తి స్వరూపిణి తనంత తాను కదిలి వచ్చి కొండ కింద నిలబడినటువంటి నేరెళ్ళమ్మ తల్లి గ్రామదేవతగా కాపు కాస్తూ ఉంటుంది. కొద్ది మెట్లెక్కగానే కనకదుర్గమ్మ కనపడుతుంది. దుర్గా అన్న మాటలోనే అంత శక్తి ఉంటుంది. ఆవిడ ఏం చేస్తూ ఉంటుంది అంటే దుఃఖాత్ గమయతేతి. ఆవిడ దుఃఖాన్ని పోగొడుతుంది. అందుకే పెద్దలు ఇప్పటికీ ఒక పని చేస్తారు.
నిద్ర లేవగానే భూమికి నమస్కారం చేసి నిలబడి 3 మాటలు దుర్గా 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 అంటారు, అని పని మొదలు పెడతారు. దుర్గానామం చెప్పకుండా ఏ పని చెయ్యరు. నిద్ర లేచి నేల మీద నిలబడితే ఒక్కసారి దుర్గా 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 అంటారు. ఎందుకని అంటే ఒక్కసారి దుర్గమ్మని తెలిచినంత మాత్రం చేత ఆమె దుఃఖాన్ని దూరం చేస్తుంది. అంత గొప్ప శక్తివంతురాలు, తిరుగులేని శక్తి స్వరూపాలలో ఒకటి దుర్గమ్మ. తంత్రశాస్త్రంలో ఏం చెప్తారంటే విష్ణు స్వరూపాల్లో పరిపూర్ణావతారం శ్రీకృష్ణావతారం. శ్రీకృష్ణావతారం పరిపూర్ణావతారం అన్న మాటకు అర్థం ఏమిటంటే అన్ని అవతారములలో ఉండేటటువంటి తేజస్సుని కూడా తనలోకి తీసుకోగలిగినటువంటి చైతన్యము కృష్ణావతారమునందుంది. అందుకని దాన్ని పరిపూర్ణావతారం అంటారు. విష్ణువు యొక్క అవతారములలో శ్రీకృష్ణావతారము ఎంత శక్తివంతమో పరిపూర్ణావతారమో, అమ్మవారి యొక్క అవతార విశేషముల యందు అంత పరిపూర్ణత్వము కలిగినటువంటి లక్షణమున్నది ఎవరు అంటే దుర్గమ్మ. అందుకే దుర్గా 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 అంటే చాలు ఆవిడ రక్షణ చేస్తుంది. దుర్గమాసురుడు అనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించింది. అంతేకాదు దుర్గతిం గమయతి దురయతీతి సా దుర్గా, దుర్గతులు పొందకుండా కాపాడుతుంది. అంటే దుష్టమైన ఆలోచనలు మనసులో బాగా స్థిరపడిపోయి చెయ్యరాని తప్పులు చేసి ఆ తప్పుల వలన పాపం మూట కట్టుకొని శరీరం పడిపోయిన తరువాత కొన్ని కోట్ల జన్మలు మళ్ళీ తిరియక్కుగా, అంటే భూమికి అడ్డంగా వెన్నుపా ఉండేటటువంటి ప్రాణిగా పుట్టవలసినటువంటి దౌర్భాగ్యాన్ని పోగొట్టి మంచి ఆలోచనలనిచ్చి మంచి కార్యాలు చేసేటట్టుగా మనిషిని తీర్చిదిద్దగలిగినటువంటి భావ ప్రచోదన చెయ్యగలిగినటువంటి బుద్ధి ప్రచోదన శక్తికి దుర్గా అని పేరు. అందుకే కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అంటారు. ప్రచోదయాత్ అన్న మాటకు అర్థం ఏమిటంటే మా బుద్ధులను ప్రేరేపించుగాక. ఆమె మన బుద్ధుల్ని ప్రేరేపిస్తుంది. దేని వైపు? దుర్గతి వైపు నుండి తప్పించి సద్గతి వైపుకి నడిపిస్తుంది. పైగా దుర్గ ఎక్కడ ఉంటుందో అక్కడ నిర్భీతి, భయం ఉండదు. అందుకే భయహారిణి అని పేరు. భయాన్ని పోగొట్టగలిగినది దయాసముద్రము. అంతటి కారుణ్యము కలిగినటువంటి తల్లి ఎవరు అంటే దుర్గమ్మ. అందుకే ఎవరు పాపాత్మలో వారికి భయంకర స్వరూపంతో ఉగ్రమైన లక్షణంతో కనపడుతుంది. పరమ భాగవతోత్తములైనటువంటి వారికి కన్న తల్లిలా కాపాడుతుంది. అటువంటి దుర్గమ్మని పోతనగారంతటి వారు కీర్తించారు. అటువంటి తల్లి చేత ఖడ్గం పట్టుకొని కింద కూర్చొని ఉంటుంది విభుజి అయి. ఆమె కనకదుర్గమ్మ మహాప్రసన్నమూర్తి. అటువంటి తల్లికి నమస్కారం చేసి కొండ మెట్లు ఎక్కుతారు. కొన్ని వందల మెట్లో వేల మెట్లో ఎక్కవలసిన అవసరం లేకుండా కొండ శిఖరం చేరడానికి అవకాశం కలిగినటువంటి పరమాద్భుతమైనటువంటి క్షేత్రములలో అగ్రగణ్యమైనటువంటి క్షేత్రం ఏదైనా ఉంటే అది అన్నవర క్షేత్రం. ఎందుకంటే నేరెళ్ళమ్మ దర్శనం చేసి కనకదుర్గమ్మ దర్శనం చేసి మెట్లెక్కి ఇక్కడికి రావచ్చు. వచ్చేటప్పుడు వనదుర్గ కనపడుతుంది. వనదుర్గ పరమాద్భుతమైనటువంటి స్వరూపం. నన్ను నమ్మండి, అన్నవర గ్రామంలో నివసించేటటువంటి ప్రజలు మహాదృష్టవంతులు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా? అసలు వనదుర్గా స్వరూపం వనమునందు ప్రతిష్ఠ చేయబడినది కానీ వనమునందున్నది కానీ కనపడడమే కష్టం. అసలు అలా ఉండదు. ఎక్కడైనా వనదుర్గని ప్రతిష్ఠ చెయ్యొచ్చు, కానీ అసలు వనదుర్గా తత్వం గురించి చెప్తూ పెద్దలు ఒక మాట అంటారు. నిజానికి నేను వనదుర్గా అన్న ఒక్క విషయం యొక్క తంత్రం, దాని విశేషాల గురించి చెప్పాలంటే ఎంతో సమయం అవసరం అవుతుంది. కానీ అంత దూరం వెళ్ళలేను కాబట్టి విహంగ వీక్షణంగా వనదుర్గా వైభవాన్ని ప్రస్తావన చేస్తాను. వనదుర్గ హోమం చేస్తూ ఉంటే వాడేటటువంటి మంత్రములు, ఆ శబ్దములు అంత శక్తివంతంగా ఉంటాయి. అందుకే కొన్ని అధ్యాయాలు దాటిన తరువాత 6వ నెల దాటిపోయినటువంటి గర్భిణీ స్త్రీ ఉంటే వినవద్దంటారు. ఆ శబ్దములు అలా ఉంటాయి. అంత గొప్పగా ఉంటుంది వనదుర్గ హోమం. ఆ తల్లి వనమునందు ప్రతిష్ఠింపబడుతుంది, వనమునందు నివాసం ఉంటుంది. ఆవిడకి ఒక విచిత్రమైన లక్షణం. ఆమె ఎందుకు అలా ఉంటుంది? ఆమె భయహారిణి అయి ఉంటుంది. వనదుర్గ ఎక్కడైనా ఉంది అంటే భయం పోయిందని గుర్తు. ఎప్పుడైనా వనదుర్గ దర్శనం చేశాడనుకోండి, వాడిని తరువుకొచ్చేస్తున్నటువంటి ఆపద ఏదైనా ఉంటే ఆవిడ పక్కకి తీసేస్తుంది. వాడు భయపడవలసిన అవసరాన్ని తీసేస్తుంది.
వనమునందున్నది అన్న మాటకి రెండు అర్థాలు. వనము భయహేతువు, ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మనందరం ఊళ్ళో ఉంటాం. అదే నేను మంచి అరణ్యం మధ్యలో ఒక గొప్ప భవనం కట్టి, అయ్యా మీరు ఇళ్ళు అందులో ఉండండి అన్నాను అనుకోండి, నేను ఏమీ మీరు ఇవ్వక్కర్లేదు ఉచితంగా ఉండండి అన్నా ఎవరు వెళ్ళి ఉండరు. ఎందుకు ఉండరు? అమ్మో అది కీకారుణ్యం అండి, అరణ్యంలో ఎక్కడుంటామండి అంటారు. అరణ్యము భయహేతువు. దేని వలన? అరణ్యము చోరులకు నివాస స్థానం, దొంగలుంటారు. అన్నిటిని మించి క్రూర మృగాలు ఉంటాయి, విషసర్పాలుంటాయి, భయంకరమైనటువంటి పక్షులుంటాయి. బాగా చీకటి పడిపోయిందనుకోండి, ఆ ప్రాంతంలో తిరగడానికి ఇష్టపడరు. అరణ్య ప్రాంతము అంటే భయహేతువు. వనము భయము ఈ రెండు పర్యాయ పదాలు. అందుకే వనే వా హర్మ్యే వా అంటారు శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో. అమ్మవారి అనుగ్రహం పొందిన వాడికి హర్మ్యంలో ఉన్నా వనంలో ఉన్నా ఒక్కటే. వనదుర్గ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఆవిడ కాని ఉన్నదా వనమునందు ఉన్నా భయం లేదు. ఆవిడ క్రూర మృగములు చెనకకుండా, భయంకరమైన సర్పములు చెనకకుండా, చోరులు దాడి చెయ్యకుండా కాపాడగలిగినటువంటి భయహారిణి. వనదుర్గ ఎక్కడ ఉన్నదో అక్కడ భయమన్న మాటకు తావులేదు. అంత గొప్ప స్వరూపం. వనదుర్గలో పెద్దలు ఒక విశేషం చెప్తారు. అరణ్య ప్రాంతం కానీ ఉన్నా, కొండ ఉన్నా ఆవిడ తిరుగుతుంది అంటారు. నేను అనేక చోట్ల పెద్దల వలన విన్నాను, కొన్ని విశేషాల్లో చదివాను. అనుభవజ్ఞులైనటువంటి విద్వాంసులకు తెలిసి ఉండాలి ఆ అనుభవం. బాగా చీకటి పడిన తరువాత ఇక్కడ కూడా వనదుర్గ ఈ దేవాలయాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది అంటారు. కాశీపట్టణంలో ఎలా అయితే ఆ తల్లి వారాహి తిరుగుతూ ఉంటుందో, తెల్లవారకట్ట దేవాలయ ప్రవేశం చేస్తుందో, అన్నవర క్షేత్రంలో వనదుర్గ విహారం చేస్తుంది అంటారు. ఆ వనదుర్గకి ఆ పేరు రావడానికి రెండో కారణం ఉంది. వనము అంటే ఆ తల్లి వారాహి తిరుగుతూ ఉంటుందో, తెల్లవారకట్ట దేవాలయ ప్రవేశం చేస్తుందో, అన్నవర క్షేత్రంలో వనదుర్గ విహారం చేస్తుంది అంటారు. ఆ వనదుర్గకి ఆ పేరు రావడానికి రెండో కారణం ఉంది. వనము అన్న మాటకి పర్యాయ పదం అరణ్యం. వేదాన్ని మూడుగా విభాగం చేస్తారు. చేసినప్పుడు ఒకటి సంహితాభాగము అంటారు, రెండవది బ్రాహ్మణము, మూడవది ఆరణ్యకము అంటారు. ఇందులో సంహితాభాగం అందరూ సాధారణంగా చదువుకుంటారు. సంహితాభాగం దేనికి వాడతారు అంటే, ఏదో కామ్యకర్మలు అంటే నాకు ఇది కలిసి రావాలి, నాకు ఈ కోరిక తీరాలి అని దేవతల్ని ఉద్దేశించి చేసేటటువంటి యజ్ఞంలో సంహితాభాగాన్ని వాడతారు. అదే యజ్ఞక్రతువులో బ్రాహ్మణాన్ని కూడా ఉపయోగిస్తారు. ఇవన్నీ కూడా కామ్యములు తీరి చివరికి దేనికి ప్రయోజనం అవుతాయంటే చిత్తశుద్ధికి కారణమవుతాయి. చిత్తశుద్ధి కలిగిన తరువాత ఆరణ్యకాన్ని పఠిస్తారు. దానికి నిజానికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే, వానప్రస్థ అయిపోయిన తరువాత ఆరణ్యకం జోలికి ఎడతారు అన్నారు. ఎందుకంటే ఇంకా వానప్రస్థు అన్న మాటకు అర్థం ఏంటంటే, చాలు అనుభవించవలసిన సుఖాలు అనుభవించాను, మనవణ్ణి చూసేశాను, ఇంకా ఎందుకు, కాబట్టి నేను ఈ నగరాన్ని విడిచిపెట్టేస్తానని దూరంగా ఉన్నటువంటి అరణ్యంలోకి వెళ్ళిపోయి భార్యతో కలిసి కుటీరం వేసుకుని ఉంటాడు. వేద హృదయము ఏది ఉంటుందో, ఏది జ్ఞానమునకు సంబంధించి ఉంటుందో, ఏది చదువుకున్నంత మాత్రం చేత ఆత్మతత్వము ప్రకాశిస్తుందో దాన్ని అరణ్యంతో కలిపి చెప్తారు. అందుకే బృహదారణ్యకోపనిషత్, చాలా పెద్ద అరణ్యము అనే ఉపనిషత్తుకు ఒక పేరు బృహదారణ్యకోపనిషత్ అని. ఆ అరణ్యము అన్న మాట, వనము అన్న మాట పర్యాయ పదాలు. అందుకే మహావిద్య అని పిలుస్తారు. విద్య, విద్ అంటే తెలుసుకొనుట, విద్దన్న ధాతువులోంచే వేదం వచ్చింది. ఏది తెలుసుకున్న తర్వాత ఇక వేరొకటి తెలుసుకోవలసిన అవసరం లేదో, ఏది తెలియడం నీ మోక్షమునకు కారణమవుతుందో అది వేదము, అది ప్రమాణం. అటువంటి వేదము యొక్క సారము ఏది ఉన్నదో అది మహావిద్య. మహావిద్య అన్న మాటకి అర్థం ఏంటంటే మోక్ష విద్య. ఆ విద్య బంధనాలన్నింటినీ కూడా తెంచేస్తుంది. అది సంచితాన్ని ప్రారబ్ధాన్ని కాల్చేస్తుంది. కాల్చేసి ప్రారబ్ధాన్ని అనుభవించక తప్పదు, సంచితం అంతా కాలిపోతుంది. కాబట్టి ఆగామి ఉండదు, ఇక మళ్ళీ జన్మ ఎత్తవలసిన అవసరం ఉండదు. కేవలము ప్రారబ్ధము పూర్తయిపోయే వరకు మాత్రమే ఉంటాడు. విడిచిపెట్టిన బాణాన్ని వెనక్కి తీయడం ఎలా కుదరదో అలా ఈ వచ్చినటువంటి శరీరం కష్టమో సుఖమో పడిపోతుందంతే. తాను సాక్షి మాత్రంగా ఉండి శరీరాన్ని విడిచిపెట్టేసి అద్వైతానుభూతి యందు ఓలలాడి
విడుదల పొందుతాడు. ఆ విడుదల పొందేటటువంటి ప్రక్రియకు మోక్షం అంటారు. ఆ మోక్షమునకు కారణమైనటువంటి వేదసారాన్ని ఆరణ్యకం అంటారు. ఆ ఆరణ్యమునకు మరొక పర్యాయ పదము మహావిద్య. ఆ మహావిద్య ఎక్కడ పారాయణ చేస్తారంటే వనదుర్గ ఉంటే పారాయణ చేస్తారు. వనదుర్గ ఉన్న చోట మహావిద్య పారాయణ అవుతూ ఉంటే ఒకసారి వెళ్ళి కూర్చుంటే చాలు, వాడు ధన్యుడు. నేను ఇక్కడ విన్నాను, ఎవరో పిఠాపురం నుంచి ఒక విద్వాంసుడు వస్తూ ఉంటారట. పరమ నియమంతో వారు వనదుర్గ దేవాలయంలో కూర్చుని మహావిద్య పారాయణ చేస్తూ ఉంటారు. అది దొరకమంటే దొరికే అవకాశం కాదు. అన్నవర క్షేత్రవాసులు అదృష్టవంతులు. అటువంటి వనదుర్గని దర్శనం చేసుకోవచ్చు. విశాలమైనటువంటి ముఖమంటపం. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏం అడగక్కర్లేదు, ఓసారి నేల మీద పడిపోతే చాలు. ఆడవాళ్ళైతే నేల మీద కూడా పడక్కర్లేదు, పంచాంగ నమస్కారం చేస్తే చాలు. వక్షస్థలం కానీ తొడల పైభాగం కానీ పొట్ట కింద భాగం నేలకి తగలకూడదు. ఎందుకంటే ఎందులోంచి సృష్టి వస్తోందో, దేని చేత సృష్టి పోషింపబడుతోందో అవి రెండు నేలకి నా ముందు కూడా తగలక్కర్లేదని భగవంతుడంతటి వాడు గౌరవించాడు. అందుకని స్త్రీలు పంచాంగ నమస్కారం, పురుషుడు స్వర్ణదండంలా పడిపోతే చాలు వనదుర్గ దగ్గర, ఆవిడ అనుగ్రహం కలుగుతుంది. అందున విశేషించి ఇది మీరు ఎప్పుడు వింటున్నారు, చైత్రమాసం. చైత్రమాసంలో దుర్గమ్మ తల్లి పట్టు చాలా విశేషంగా ఉంటుంది. అందుకే ఈ 9 రోజులు వసంత నవరాత్రులు అంటారు. నిజానికి ఈ 9 రోజుల్లో ప్రధానంగా ఎవరిని పూజ చేస్తారంటే శారదని పూజ చేసి శారదానుగ్రహం పొందుతారు. ఆ శారద ఒకరు, మహావిద్యాస్వరూపిణి అయినటువంటి వనదుర్గ ఒకరు కాదు. అందున ఇవాళ మంగళవారం. అందుకే నేను కూడా ఇవాళ ఉపన్యాసానికి వచ్చే ముందే కింద కనకదుర్గని వనదుర్గని దర్శనం చేసుకుని నమస్కారం చేసుకుని వేదిక మీదకి వచ్చాను. మంగళవారం ప్రారంభంలో కుజహోర ఉంటుంది. ఏ ప్రమాదం రాకుండా కాపాడగలిగినటువంటి అద్వితీయమైనటువంటి శక్తి స్వరూపం కనకదుర్గ వనదుర్గ. పోనీ ఏదో 800 మెట్లు ఎక్కిన తర్వాత కనకదుర్గ కనపడుతుంది, తర్వాత 1000 మెట్లు ఎక్కిన తర్వాత వనదుర్గ కనపడుతుందని బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు. అలా కొండ కిందకు వచ్చేటప్పటికే కొండ పాదాల దగ్గర నేరెళ్ళమ్మ దర్శనం, 10 మెట్లు ఎక్కేటప్పటికే కనకదుర్గమ్మ దర్శనం, మరికొద్ది మెట్లు ఎక్కేటప్పటికే వనదుర్గ దర్శనం. ఎంత అద్భుతం! అటువంటి మహావిద్యాపారాయణ వనదుర్గా సన్నిధానంలో చేస్తారు. ఎందుకంటే ఆ తల్లి మహావిద్యా పారాయణ చేత మహాప్రసన్నురాలై సాత్విక రాజసిక తామసిక పూజలు అంటారు. అందులో పరమసాత్విక పూజ ఏది అంటే మహావిద్యా పారాయణం చేయడం, అందున వనదుర్గ సమక్షంలో. అందున వనదుర్గని ప్రతిష్ఠ చేయడం వేరు. ఇలా వనంలో కొండ మీద ఒక తల్లి అలా వెలిసి ఉండడం నాకు తెలిసినంత వరకు బహుశः ఈ జిల్లాలు మొత్తం మీద అన్నవర క్షేత్రంలో ఉన్న వనదుర్గ తప్ప ఇంకెక్కడా కనపడదు. అది అన్నవర క్షేత్ర వైభవం. పైగా ప్రతి పౌర్ణమి నాడు కూడా ప్రత్యంగిరా హోమం జరుగుతుంది. దశమహావిద్యలలో ఒకటైనటువంటి ప్రత్యంగిరా మహాహోమం చేస్తారు. ప్రతి శుక్రవారం నాడు చండీపర దేవతకి హోమం జరుగుతుంది. చెడి కోపనే ఇది చండీహి అని ఉత్పత్తి. చండీదేవి ఉగ్రస్వరూపంగా చెప్పబడుతుంది, కానీ గొప్ప ప్రేమ కలిగిన తల్లి. ఏదో పర్వతం నుంచి కింద పడిపోతోందనుకోండి గంగానది, దాని కింద తల పెట్టలేకపోవచ్చు. అంత మాత్రం చేత అక్కడ ఉగ్రస్వరూపం అంటానా? నేను వెళ్ళి స్నానం చెయ్యగలను కాబట్టి కాశీపట్టణంలో ఉన్నటువంటి గంగ ప్రసన్నంగా ఉందంటానా? అమ్మ పిల్లవాడు తప్పు చేస్తే ఇలా అంటుంది కోపంగా. అమ్మ ఎందుకు కోపంగా ఉంది? పిల్లవాడిని దారిలోకి తీసుకురావడానికి. చండీపరదేవత అంతే. కలియుగంలో అత్యంత శక్తివంతమైన సాధనంగా చెప్పబడేది ఏది అంటే చండీహోమం. అటువంటి చండీహోమం ఒక వనంలో ఒక కొండ మీద జరగడం మరింత గొప్ప విశేషం. అటువంటి చండీహోమం వెనక కనకదుర్గమ్మ నేరెళ్ళమ్మ ఉండగా, ముందు సీతారాములు సత్యనారాయణుడు అనంతలక్ష్మీ సమేత అనంతలక్ష్మీ సత్యవతీదేవి ఉండగా, మధ్యలో వనదుర్గ దేవాలయంలో చండీహోమం జరిగేటటువంటి అదృష్టం పట్టిన గుడి ఏదైనా ఉంటే అన్నవరం ఒకటే. అది ప్రతి శుక్రవారం నాడు చండీహోమం జరుగుతుంది. ఇటువంటి ప్రదేశంలో చండీహోమానికి యాజమాన్యం తీసుకోవడం, ఇక్కడ చండీహోమం చేసుకోవడం, చండీహోమం చూడడం అంటే ఏం మాటలా? ఎంత అదృష్టం ఉంటే, ఎంత పుణ్యం ఉంటే అంతటి అద్భుతాన్ని అవకాశంగా తీసుకోగలుగుతాడు. పైగా సాధారణంగా ఎక్కడైనా వనదుర్గ దేవాలయం ఉంటే చాలా చిన్న ముఖమంటపం ఉంటుంది.
పెద్ద 10 మంది కూడా లోపల పట్టే అవకాశం ఉండదు. కానీ ఒక్క అన్నవర క్షేత్రంలో ఉన్నటువంటి వనదుర్గ దేవాలయానికి ఉన్నటువంటి ముఖమంటపం ఎంత పెద్దది అంటే, చండీహోమం జరుగుతుంటే సునాయాసంగా ఒక 200-300 మంది కూర్చోవచ్చు. అంతమంది కూర్చుని చండీహోమం చూడొచ్చు. ఇంతమంది వేదం చదువుకున్నటువంటి పండితులు తిరుగాడుతూ ఉంటారు. అంత గొప్ప క్షేత్రం. మహావిద్య పారాయణ ప్రతి శుక్రవారం రాత్రి కూడా అమ్మవారికి కుంభం పోస్తారు. ఇన్ని వైభవాలతో కూడుకున్నటువంటి పరదేవత యొక్క క్షేత్రము, విరాజమానమైనటువంటి దేవాలయం ఉన్నటువంటి క్షేత్రం ఒక్క అన్నవర క్షేత్రం. అటువంటి అన్నవర క్షేత్రంలో వనదుర్గా తల్లి వెలిసి ఉంది. వనదుర్గ అంత గొప్పదై ఉండడం ఒకెత్తైతే, ఆ వనదుర్గ దేవాలయం దాటి వచ్చిన తరువాత సీతారామచంద్ర ప్రభువు ఈ దేవాలయానికి అంతటికీ కూడా రక్షకుడు. కొండ పైకొచ్చేస్తే సీతారామచంద్రమూర్తి దేవాలయానికి అంతటికీ కూడా క్షేత్రపాలకుడై ఉంటాడు. అంటే మీరొక్కటి ఆలోచించండి, నేను వీధిలోకి వెళ్ళాను అనుకోండి, ఏవో చెప్పులు వేసుకుంటాను, పంచె కట్టుకుంటాను, లాల్చీ వేసుకుంటాను, ఉత్తరీయం వేసుకుంటాను, మెడలో ఓ రుద్రాక్షమాల వేసుకుంటాను, కళ్ళజోడు పెట్టుకుంటాను, సరే ఉంగరం ఎప్పుడూ ఉంటుందనుకోండి, ఇవన్నీ పెట్టుకుని ఎడతాను. నేను వీధిలోంచి తిరిగి వచ్చేసిన తరువాత ఇంటికి వెళ్ళి చెప్పులు వీధిలో వదిలేస్తాను, ఈ పుష్పమాల గుమ్మానికి తగిలిస్తాను, ఇంకొంచెం లోపలికెళ్ళి ఈ లాల్చీ విప్పి దండం మీద పడేస్తాను, పంచె దండం మీద పడేస్తాను, స్నానం చేసి ఓ చలువు బట్ట కట్టుకుంటాను. నిద్రపోయే ముందు రుద్రాక్షమాల మాత్రం ఎక్కడ పెడతానో మీకు కూడా చెప్పకూడదు కదూ. ఎలా చెప్తా సభలో? కానీ భద్రంగా దాస్తానా దాచనా? భద్రంగా దాస్తాను. ఎందుకని? అది బంగారంతో చేయబడిన రుద్రాక్షమాల, పైగా మా గురువుల చేత కటాక్షింపబడిన మాల. కాబట్టి నేను జాగ్రత్తగా ఉంచుకోవాలా వద్దా? చెప్పులు వీధిలో విప్పినట్టు రుద్రాక్షమాల వీధిలో పడేసెడతానా? వెళ్ళను. ఏది పరమభద్రమో దానికి ఎక్కువ రక్షణలు పెడతాను. సత్యనారాయణ స్వామిని చేరుకోవాలంటే వీళ్ళ అనుమతులు తీసుకుంటే తప్ప వెళ్ళడానికి కుదరదు. ఇన్ని రక్షణలు పెట్టబడ్డాయంటే ఆయన ఎంత దివ్యమంగళమూర్తి అయి ఉండాలి. అంతటి ప్రసన్నుడు. ఒరే అలా అన్నానని నేను ఎక్కడో కూర్చుంటే పాపం మీరు రాలేర్రా అని 365 రోజులు రైల్లోనైనా బస్సులోనైనా వచ్చి చాలా సునాయాసంగా ఒంట్లో కొద్ది ఓపికన్నా కూడా ఎక్కడానికి సాధ్యమైనన్ని తక్కువ మెట్లతో ఉన్నటువంటి క్షేత్రంలో వెలిసి ఇంతమంది అమ్మల దర్శనం చేసిన తర్వాత సీతారామచంద్ర ప్రభు దర్శనం చేసుకుని మనం దర్శనం చేసుకోవడానికి యోగ్యమైన రీతిలో మహానుభావుడు వెలిసి ఉన్నాడు. ఎంత అదృష్టవంతులం మనం.